లింగ సంస్కర్త దైవ స్వరూపులు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంతో కాలజ్ఞానం అంటే భవిష్యత్తు విశ్వంలో జరగబోయే వాటి గురించి ముందే తత్వాలుగా బోధించారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జరగబోయేవి ముందే చెప్పారు. ఒక్క 19వ శతాబ్దమే కాదు, కలియుగాంతం వరకు వారు కాలజ్ఞానం చెప్పారు. ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రాడామస్ ఎలాగో అలాగా చివరికి కడప జిల్లా కందిమల్లయ్య పల్లిలో చాలా కాలం నివసించి అచ్చిమాంబకు కాలజ్ఞాన తత్వం బోధించి అక్కడే జీవ సమాధయ్యారు. కడప నవాబుకు ఆయన కాలజ్ఞానాన్ని బోధించారు. అయితే నీకు బ్రహ్మంగారి గురించి చాలా తెలుసు. తనకు తత్వాలు కూడా తెలుసురా. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన దానివి ఇక్కడ నువ్వు ఉండటం వీళ్ళ అదృష్టం. ఏదమ్మా ఒక తత్వం చెప్పు. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. గొప్పగా చెప్పావు తల్లి. మానవులలో నీతి మటు మాయమయ్యేను, అన్యాయమే రాజ్యమే లేను, శివ గోవింద గోవింద. అంటే ఏంటో అర్థమైందా సాకేత్? పూర్తిగా అర్థం కాలేదు. వేమన్న చెప్పింది కూడా ఇంచుమించు ఇలాంటిదే. నాది నాది అని అంతా ఇంత అని గర్వంతో చెప్పుకుంటారు మనుషులు, వారి జన్మంతా వెంట తెచ్చుకున్నది శూన్యం, ఎంత కూడబెట్టినా చివరకు మిగిలేది 6 అడుగుల నేలే, అది గ్రహిస్తే మంచిది అని. ఈ స్వామీజీని స్వర్ణ దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ వినిపిస్తే అప్పుడైనా కాస్త దాని బుద్ధి మారుతుందేమో. ఎవరు ఎవరిని మార్చగలరు బాబు? దైవ ధ్యానంబు కన్నా మించింది లేదు. అనంత శక్తులు అందులో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది స్వామి. సన్మార్గము ఆ దైవమే చూపెడుతుంది. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు, ఏమీ తెలియని జన్మకెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుణ్ణి నమ్ము. నాది నాది అని అంతా ఇంత అని గర్వంతో చెప్పుకుంటారు మనుషులు, వారి జన్మంతా వెంట తెచ్చుకున్నది శూన్యం, ఎంత కూడబెట్టినా చివరకు మిగిలేది 6 అడుగుల నేలే, అది గ్రహిస్తే మంచిది అని. ఈ స్వామీజీని స్వర్ణ దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ వినిపిస్తే అప్పుడైనా కాస్త దాని బుద్ధి మారుతుందేమో. ఎవరు ఎవరిని మార్చగలరు బాబు? దైవ ధ్యానంబు కన్నా మించింది లేదు. అనంత శక్తులు అందులో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది స్వామి. సన్మార్గము ఆ దైవమే చూపెడుతుంది. కాలజ్ఞానం వివరంగా చెప్పిందిలా. కాలజ్ఞానంలో ఏం చెప్పారు బ్రహ్మంగారు? చాలా చాలా విషయాలు చెప్పారు సాకేత్. అవి ఇక్కడ చాలా జరిగాయి కూడా, అందులో కొన్ని మనకి తెలుసు. తెలుసా? ఏంటవి? స్వామి,
అవేంటో మాకు తెలియజేయండి. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను, ఆ కేకలకు జనులు అదరిపోయేరు. అమ్మా, ఈ తత్వం బాబుకి అర్థం కాకపోవచ్చు. వీరబ్రహ్మం స్వామి ఏమి జరుగుతుందనేది చెప్పారు. నువ్వు నీ మాటల్లో చెప్పు తల్లి. అలాగే స్వామి. ఎన్నని చెప్పమంటావు సాకేత్? ఈవేళ మనం వాడే కరెంట్ వస్తుందని, నీటిలో దీపాలు వెలిగేనాయా అని, ఎద్దులు లేకుండా బండ్లు నడిచేనాయా అని. తెర మీద తారలే రాజ్యాలు ఏలేరయా అని, అంటే సినిమా స్టార్ ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వారు. వారి గురించి ఎప్పుడో చెప్పారు. అమ్మా 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని, ఇందిరాగాంధీ గురించి పొట్టివాడైనా గట్టివాడయి దేశాన్ని ఏలుతాడని, లాల్ బహదూర్ శాస్త్రి గురించి రావణ కాష్టానా కల్లోలమై అల్లకల్లోలం అవుతుందని, శ్రీలంక అల్లకల్లోలం గురించి ఆయన ఎప్పుడో చెప్పారు. ఇతర దేశస్థులు ఇండియాని ఏలుతారని, బ్రిటిష్ వాళ్ల నుంచి గాంధీ గారు స్వాతంత్రం తెస్తారని నాడే వారి కాలజ్ఞానంలో తెలిపారు. అదే జరుగుతూ వస్తుంది. అందుకే బ్రహ్మం గారి వాక్కు నిజం. చాలా వివరంగా చెప్పావమ్మా సీత. ఇంత చెప్పాక ఇంకా బ్రహ్మంగారి మాట నమ్మకుండా ఎలా ఉంటావు? శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. అమ్మా! సాకేత్! సాకేత్? అయ్యో! అరే, సాకేత్! సాకేత్ ఎవడో మన సాకేత్! రఘురాం బాబుని కొట్టి పారిపోతున్నాడు రా. వీడేంటి అటు పరిగెత్తుతున్నాడు? సాకేత్ అయ్యో! ప్లేట్ వస్తున్నట్టుంది. అమ్మో, ఇక్కడుంటే లాభం లేదు. నేను కూడా తప్పించుకోవడం బెటర్. పూజల్ని వ్రతాల్ని చెయ్యను చేయకూడదు అని అనకూడదు. నిన్ను మాట్లాడద్దన్నానుగా, పెద్ద నాపసాన్లా చెప్తావే. ఇలాంటి అనాకాని రకం ఫుట్పాత్ సరుకు నేను కట్టుకోను. పుట్టమట్టిని బంగారం అంటారు. అలాంటిది పుట్టింటి పసుపు కుంకాల్ని. షట్ అప్! షట్ అప్! షట్ అప్!